బాల్యం అందమైన జ్ఞాపకాల ప్రవాహం. అనుక్షణం ఆకుపచ్చని చివురులా తళుక్కుమనే ఉత్సాహం. అది సెలయేటి ఊటలాగా, మధురమైన పాటలాగా సాగిపోవాలి. చేప నీటిలో ఈదినంత, ఉడుత కొమ్మమీద జారినంత, మొగ్గ పువ్వుగా మారినంత సహజంగా జరిగిపోవాలి. బాల్యం వికాసం చెందడానికి తోడ్పడే విద్య కూడా అంతే సహజంగా పిల్లలకు అలవడాలి. కాని ఆర్థిక అసమానతలు, అవగాహన రాహిత్యం బాల్యాన్ని గుదిబండలుగా మారుస్తున్నాయి. వికాసానికి అవసరమైన విద్య లేక బాల్యం మోడుబారిపోతోంది. మొక్కకు సరైన పోషకాలందకపోతే చెట్టు ఎదుగుదల దెబ్బతింటుంది. దేశం కూడా అంతే. పిల్లలకు సరైన విద్య అందకుంటే భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన ఏకలవ్య ఫౌండేషన్ పిల్లలకు సరైన విద్యనందించాలనే లక్ష్యంతో అక్షయ విద్య పథకాన్ని అమలు చేస్తోంది. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దిక్కుతోచక దీనులుగా బతుకుతున్న మురికివాడల పిల్లల కోసం ఉద్దేశించింది. వెలుగుకు దూరంగా చీకటిలో కూరుకుపోయిన జీవితాలపై విద్యా కిరణాన్ని ప్రసరింపజేసే ప్రయత్నం చేస్తోంది అక్షయ విద్య. ఈ పథకం ద్వారా మురికివాడల్లో నివసిస్తోన్న పిల్లలలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సంకల్పించింది. ఈ కేంద్రాలు రోజూ సాయంత్రం 2 గంటల పాటు జరుగుతాయి. ఇక్కడ కథలు, ఆటలు, పాటలతో పాటు ప్రతి పాఠాన్ని ఆసక్తి కలిగించే విధంగా పిల్లలకు నేర్పుతారు. పిల్లలు ఆడుతూ పాడుతూ దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించుకుంటారు. సృజనాత్మకత, నాయకత్వం, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవరుచుకుంటారు. సులభంగా చదవడం, గుర్తుపెట్టుకోవడం, లెక్కలు చేయడం మొదలైన అంశాలలో పట్టు సాధిస్తారు.
సంతుంది రామయ్య సర్వే భద్రాన్ని పశ్యంతు మా ఆకాశేదు. ప్రతి విద్యా కేంద్రంలో పిల్లల్లో పఠనాసక్తిని, మానసిక పరిణతిని కలిగించే గ్రంథాలయాలను, శారీరక వికాసాన్ని కలిగించే ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతారు. ఈ కేంద్రాలలో అనేక మానసిక, శారీరక వికాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో పిల్లలకు సమరయోధుల వేషాలను వేయించి వారి ద్వారా మురికివాడల్లో ప్రదర్శనలను నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. నా పేరు కళ్యాణి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ అక్షయ విద్యలో చేరి సంవత్సరం అవుతుంది. ఆగస్టు 15న మేము ఇలా దేశ నాయకుల పాత్రలు పోషించాము. వీళ్ళ పాత్రలు పోషించడం వల్ల మాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో ధైర్యంగా కూడా ఉంది. నా పేరు అఖిల, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అక్షయ విద్యలో చేరి 1 ఇయర్ అవుతుంది. అక్షయ విద్యలో చేరడం వల్ల నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. అక్షయ విద్య వల్ల ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్తున్నాను. మురికివాడల్లో ఉండే పిల్లలు అవకాశాలకు దూరమై ఎదుగుదలకి దూరంగా ఉండిపోతున్నారు. అటువంటి మురికివాడలను గుర్తించి వాళ్ళకు కూడా కనీసమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళల్లో ఉండే క్రియేటివ్ కెపాసిటీని బయటికి తీయాలి అనేటువంటి ఆలోచనతో అక్షయ విద్య పనిచేస్తున్నది. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా వ్యాసరచన, క్విజ్, ఖోఖో మొదలైన పోటీలను నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేస్తారు. వినాయక చవితి ఉత్సవాలలో పిల్లలకు మట్టి విగ్రహాలను తయారు చేయడంలో శిక్షణనిప్పించి ప్రకృతిహిత జీవనం పట్ల, పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహనను కలిగిస్తారు. విద్యా కేంద్రాలలో తక్కువ ఖర్చుతో అందుబాటులో దొరికే వస్తువులతో వివిధ రకాల మాస్కుల తయారీలో శిక్షణను ఇప్పిస్తున్నారు. ప్రతి శనివారం ఒక్కో కేంద్రంలో కథల రాత్రి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నిర్వాహకులు పిల్లలతో కలిసి రాత్రి ఒకే కేంద్రంలో గడుపుతారు. పిల్లలకు వివిధ రకాలైన కథలు చెబుతారు. పిల్లల చేత కూడా చెప్పిస్తారు. అలా ఆటపాటలతో ఆ రాత్రిని గడుపుతారు. కులమత భేదాలు లేకుండా సామూహికంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. పిల్లల భవిష్యత్తు, స్థానిక సమస్యల గురించి ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి సంస్థ విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నది. ఈ కమిటీలు స్థానిక విద్యా కేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తూ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని సంస్థ ఉద్దేశ్యం. మరోవైపు అక్షయ విద్యా పథకం మురికివాడల్లో 10వ తరగతి వరకు చదివి ఉన్నత చదువులకు వెళ్లలేని నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నది. 10వ తరగతి, ఇంటర్ ఇంకా పై చదువులు పూర్తి చేసి సామాజిక స్పృహ ఉన్న యువతను గుర్తించి ఈ కేంద్రాలలో శిక్షకులుగా సంస్థ నియమిస్తోంది. వీరి చదువులకయ్యే ఖర్చుల్ని భరిస్తున్నది. వారికి వ్యక్తిగతాభివృద్ధికి అవసరమైన సలహాలు, సమాచారాన్ని అందించి చేయూతనిస్తోంది. తానే నానే తానే నానే తనే తానే నానే తనే తానే నానే తందన తానే. నేను డిగ్రీ 2nd ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నేను సాయంత్రం పూట ట్యూషన్ చెప్తాను 2 hours.
నివాసి వర్గకి ఇట్లా కోలాటం, కరాటే అట్లా మాకు కొన్ని నేర్పుతారు చదువు గురించి. అట్లా నివాసి వర్గంలో కొందరిని తీసుకొచ్చి సార్ వాళ్ళని మాకు నేర్పుతారు. అవి మేము తీసుకుపోయి స్టూడెంట్స్కి నేర్పుతారు. గ్రేటర్ హైదరాబాద్ కలిపితే 1466 స్లమ్స్ పైగా మురికివాడల్లో వీళ్ళు ఉన్నారు. ఆ యొక్క పిల్లలు చదువుకు కానీ సమాజానికి దూరంగా ఉండడం జరుగుతుంది. వారి కోసం ఈ కేంద్రం నిర్మించాం. ప్రతిరోజు 2 గంటలు ఆ మురికివాడల్లో స్థానిక కార్యకర్తను గుర్తించి వారి చేత అక్కడ 2 గంటలు ఆ పిల్లలకు చదువు చెప్పడం జరుగుతుంది. ఇలాగ సుమారుగా 23 మురికివాడల్లో నడుస్తుంది. 1000 మందిగా పిల్లలను చదివించడం. పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని, సంస్థ ఉద్దేశ్యాన్ని గుర్తించి సమాజ హితం కోరే వ్యక్తులు, సంస్థలు తమ వంతు బాధ్యతగా పిల్లలకు అవసరమైన పరికరాలను, ఆట వస్తువులను, పుస్తకాలను, ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. వారిని మొగ్గదశలోనే ఉత్తమ పౌరులుగా మార్చడానికి కృషి చేయడం మనందరి బాధ్యత. కుటుంబాలు, విద్యాలయాలు, సమాజం పిల్లల వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. పేదల కుటుంబాలలో పిల్లల గురించి ప్రత్యేకంగా పట్టించుకునే వీలు తల్లిదండ్రులకు కుదరడం లేదు. కాబట్టి విద్యాలయాలే ఆ బాధ్యతను నెరవేర్చడానికి ముందుకు రావాలి. వేయి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అక్షయ విద్య ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది. ర్యాంకులు, గ్రేడుల పేరుతో పిల్లలపై అనవసరమైన భారాన్ని మోపి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకూడదు. వారిలో దాగి ఉన్న సహజ శక్తి సామర్థ్యాలకు పదులు పెడుతూ సామాజిక స్పృహను కలిగిస్తే ఒక ఆదర్శ భారతావనిని వారు నిర్మించగలుగుతారు. మన చుట్టూ ఉన్న సమాజం సుఖంగా ఉన్నప్పుడే మనము సంతోషంగా ఉండగలుగుతాం. కష్టాల్లో ఉన్న చిన్న చీమనైనా చూసి చలించిపోయే గొప్ప మానవతా గుణం మనిషి సొంతం. కాబట్టి ఏకలవ్య ఫౌండేషన్ చేపడుతున్న ఉత్తమ సమాజ నిర్మాణ ఉద్యమానికి వ్యక్తులు, సంస్థలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.